సో టుడే క్లాస్లో హ్యామింగ్ కోడ్ గురించి డిస్కస్ చేద్దామమ్మా. సో హ్యామింగ్ కోడ్ అనేది ఏంటి? మనకి ఎర్రర్ డిటెక్టింగ్ అండ్ కరెక్టింగ్ కోడ్ వర్డ్. ఎర్రర్ డిటెక్టింగ్ అండ్ కరెక్టింగ్ code word. So in previous classes we discussed about different types of binary codes. Okay, so binary codes ni ela classify chesam manamu? Numeric codes and alphanumeric codes ga classify chesam. అవునా? సో న్యూమరిక్ కోడ్స్ అంటే ఏంటి? ఓన్లీ నంబర్స్ ని మాత్రమే రిప్రజెంట్ చేయగలము. ఆల్ఫా న్యూమరిక్ కోడ్స్ అంటే ఏంటి? నెంబర్స్ తో పాటు ఆల్ఫాబెట్స్ ని కూడా మనం రిప్రజెంట్ చేస్తాం, సమ్ స్పెషల్ ఫంక్షన్స్ ని కూడా. వాటిని ఆల్ఫా న్యూమరిక్ కోడ్స్ అంటాము. సో ఆల్ఫా న్యూమరిక్ కోడ్స్ లో ఫర్దర్ క్లాసిఫికేషన్స్ ఏంటి? ASCII కోడ్ అండ్ EBCDIC కోడ్. ASCII కోడ్ అనేది 7-bit కోడ్. సో ASCII కోడ్ తో మనకి 2^7 పాసిబుల్ కాంబినేషన్స్ వస్తాయి. 2^7 అంటే 128. ఈ 128 లో మనం 0 to 9 నెంబర్స్ ని అండ్ ఆల్ఫాబెట్స్, క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, వాటితో పాటు సింబల్స్ అండ్ సమ్ స్పెషల్ ఫంక్షన్స్ ని కూడా రిప్రజెంట్ చేయొచ్చు. అలానే EBCDIC కోడ్ అనేది 8-bit కోడ్. సో 8-bit కోడ్ అంటే మనకి నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ అనేవి ఎక్కువ ఉంటాయి, ఎక్కువ ఫంక్షన్స్ ని మనం రిప్రజెంట్ చేయొచ్చు ఈ EBCDIC కోడ్ లో. ఓకే, అండ్ నెక్స్ట్ న్యూమరిక్ కోడ్స్ ని మళ్ళీ ఫర్దర్ గా క్లాసిఫై చేసాము. సో ఎలా క్లాసిఫై చేసాం మనము? వెయిటెడ్ కోడ్స్, నాన్ వెయిటెడ్ కోడ్స్, సీక్వెన్షియల్ కోడ్స్, రిఫ్లెక్టివ్ కోడ్స్, ఎర్రర్ డిటెక్టింగ్ అండ్ కరెక్టింగ్ కోడ్స్. సో ఇలా క్లాసిఫై చేసాము. ఓకే, వెయిటెడ్ కోడ్ అంటే ఏంటి? మనకు ఈచ్ బిట్ కానీ డిజిట్ కానీ పొజిషనల్ వెయిట్స్ ని కనుక ఫాలో అయితే దాన్ని మనము వెయిటెడ్ కోడ్ అంటాము. సో బైనరీ అనేది వెయిటెడ్ కోడే కదా. ఓకే, అండ్ నెక్స్ట్ BCD, 4-bit BCD ఆల్సో వెయిటెడ్ కోడ్. 4-bit BCD ఆల్సో వెయిటెడ్ కోడ్. అండ్ నెక్స్ట్ నాన్ వెయిటెడ్ కోడ్స్ కి ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. ఏంటి? 5-bit BCD కోడ్స్ అనేవి నాన్ వెయిటెడ్ కోడ్స్. వాటితో పాటు గ్రే కోడ్ నాన్ వెయిటెడ్ కోడ్ అండ్ XS3 కోడ్ నాన్ వెయిటెడ్ కోడ్. ఓకే, అండ్ నెక్స్ట్ అలానే సీక్వెన్షియల్ కోడ్ అంటే ఏంటి? ఈచ్ ప్రిసీడింగ్ కోడ్ వర్డ్ అనేది దాని యొక్క సక్సీడింగ్ కోడ్ వర్డ్ అనేది ప్రిసీడింగ్ కోడ్ వర్డ్ కన్నా 1 నెంబర్ గనక గ్రేటర్ ఉంటే దాన్ని మనం ఏమంటాము? సీక్వెన్షియల్ కోడ్ అంటాము. అంటే మనకి ఏ కోడ్ సీక్వెన్షియల్ అవుతుంది? BCD సీక్వెన్షియల్, XS3 ఆల్సో సీక్వెన్షియల్ కోడ్. ఈ రెండు మనకి సీక్వెన్షియల్ కోడ్స్. ఓకే, అండ్ నెక్స్ట్ ఎర్రర్ డిటెక్టింగ్ అండ్ కరెక్టింగ్ కోడ్ వర్డ్స్. సో ఇక్కడ ఎర్రర్ డిటెక్టింగ్ అండ్ కరెక్టింగ్ కోడ్, ఈ రెండు ఎర్రర్ ని డిటెక్ట్ చేయడానికి అండ్ కరెక్ట్ చేయడానికి యూజ్ చేసేది మనము హ్యామింగ్ కోడ్. ఓకే, సో దీంట్లో మనం బోత్ ఎర్రర్ ని డిటెక్ట్ చేయొచ్చు అండ్ ఎర్రర్ ని కరెక్ట్ చేయొచ్చు. సో దట్ ఈస్ హ్యామింగ్ కోడ్ అన్నమాట. సో ఈ హ్యామింగ్ కోడ్ లో ఎలా మనం ఎర్రర్ ని డిటెక్ట్ చేయబోతున్నాము, ఎలా కరెక్ట్ చేయబోతున్నాము అనేది ఈ రోజు టాపిక్. ఓకే, సో హ్యామింగ్ కోడ్. సో ఫస్ట్ హ్యామింగ్ కోడ్ కి వెళ్లే ముందు సో ఈ ఎర్రర్ డిటెక్షన్ అండ్ కరెక్షన్ అసలు ఎక్కడ వస్తుంది? సో ఇక్కడ చూడండి అమ్మా, నేను ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్తాను. ఓకే, సో ఇక్కడ చూడండి, మనము డేటాని ట్రాన్స్మిట్ చేయాలి అనుకుంటున్నాం. సో ట్రాన్స్మిట్ చేయాలి అంటే మనకి ఏం కావాలి? ఒక ట్రాన్స్మిటర్ కావాలి. ఏం కావాలి? ట్రాన్స్మిటర్ కావాలి. సో ట్రాన్స్మిటర్ ని నేను ఇలా రిప్రజెంట్ చేస్తున్నాను. సో మనకి ఒక ట్రాన్స్మిటర్ కావాలి అండ్ ఏం కావాలి? రిసీవ్ చేసుకోవాలి కదా అదర్ సైడ్. సో వి నీడ్ ఏ రిసీవర్ ఆల్సో. అంటే ఇక్కడ చూడండి, ట్రాన్స్మిటర్, రిసీవర్. సో మనం ఇక్కడ ఏం ట్రాన్స్మిట్ చేస్తున్నాము? డేటాని ట్రాన్స్మిట్ చేస్తున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంప్యూటర్ నుంచి ఈ కంప్యూటర్ కి నేను సమ్ డేటాని ట్రాన్స్మిట్ చేయాలి అనుకుంటున్నాను. సో ఆ డేటా అనేది ఎలా ఉంటుంది? మనకి బిట్స్ గా ట్రాన్స్మిట్ చేస్తాం. ఎలా ఉంటుంది? బిట్స్ గా ట్రాన్స్మిట్ చేస్తాం.
సో ఇలా ట్రాన్స్మిట్ చేసేటప్పుడు సో మధ్యలో నెట్వర్క్ ప్రాబ్లమ్స్ వల్ల మనకి ఏమవుతుంది, నెట్వర్క్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ డేటా అనేది కరప్ట్ అవ్వచ్చు అండ్ ఇంటర్ఫీరెన్స్ అనేది జరుగుతుంది. ఇంటర్ఫీరెన్స్ అనేది అంటే ఏంటి, కరప్ట్ అవుతుంది డేటా అనేది. అంటే కరప్షన్ అంటే ఏంటమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా ట్రాన్స్మిట్ చేస్తున్నాను 01011 ఇలా నేను ఈ డేటాని ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్మిట్ చేస్తున్నా. సో ట్రాన్స్మిట్ చేసేటప్పుడు మధ్యలో ఉన్న నెట్వర్క్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ డేటా అనేది ఏమవుతుంది, కరప్ట్ అవుతుంది. కరప్ట్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ 0 ఉన్న చోట నాకు 1 వచ్చింది ఇనిషియల్ గా ఉన్న బిట్ అండ్ రిమైనింగ్ బిట్స్ యాజ్ టీజ్ గా కన్సిడర్ చేసుకున్నా. అంటే ఏంటి 111011 111011. ఓకే. సో మరి ఇప్పుడు నేను రిసీవ్ చేసుకున్న కోడ్ వర్డ్ ఏంటి, నేను ట్రాన్స్మిట్ చేసింది ఇది, బట్ ఇక్కడ రిసీవ్ చేసుకున్న కోడ్ వర్డ్ ఇది కదా. సో ఇదేంటి మనకి రిసీవ్డ్ కోడ్ వర్డ్. ఇప్పుడు ఈ రిసీవ్డ్ కోడ్ వర్డ్ లో నాకు ఏముంది, ఇక్కడ మనకి ఎర్రర్ అనేది అక్కర్ అయింది. అంటే నేను రాంగ్ కోడ్ వర్డ్ ని రిసీవ్ చేసుకున్నాను. ఏం చేసుకున్నాను, రాంగ్ కోడ్ వర్డ్ ని రిసీవ్ చేసుకున్నాను. సో మరి నెక్స్ట్ స్టెప్ లో ఏం చేయాలి, ఇప్పుడు నేను రిసీవ్ చేసుకున్న కోడ్ వర్డ్ అనేది కరెక్టా కాదా తెలియాలి కాబట్టి సో నేను ఏం చేయాలి, దీన్ని డిటెక్ట్ చేయాలి అండ్ దెన్ నెక్స్ట్ ఏం చేయాలి, నేను కరెక్ట్ చేయాలి. సో ఫస్ట్ డిటెక్ట్ చేయాలి, ఆ తర్వాత ఏం చేయాలి, మనం ఎర్రర్ ని కరెక్ట్ చేయాలి. సో ఎర్రర్ డిటెక్టింగ్ అండ్ కరెక్షన్ కి యూజ్ చేసేది మనము హ్యామింగ్ కోడ్ వర్డ్ యూజ్ చేస్తాం. ఏం యూజ్ చేస్తాము, హ్యామింగ్ కోడ్ వర్డ్. సో ఇలా ఎర్రర్ ని డిటెక్ట్ చేసి కరెక్ట్ చేయడానికి సో ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఇది యాక్చువల్ గా ఒరిజినల్ డేటా బిట్, మనం ట్రాన్స్మిట్ చేయాలనుకున్న డేటా బిట్స్. సో ఎర్రర్ డిటెక్షన్ అండ్ కరెక్షన్ ఈజీగా ఉండటానికి వీటితో పాటు కొన్ని ఎక్స్ట్రా బిట్స్ ని యాడ్ చేస్తాను. వీటితో పాటు కొన్ని ఎక్స్ట్రా బిట్స్ ని యాడ్ చేస్తాము. సో ఆ ఎక్స్ట్రా బిట్స్ ని ఏమంటాము అంటే మనము పారిటీ బిట్స్ అంటాం. ఏమంటాం మనము, ఎక్స్ట్రా బిట్స్ ని పారిటీ బిట్స్ అంటాం. అంటే ఇది ఒరిజినల్ డేటా, ఈ డేటాతో పాటు నేను ఏమి యాడ్ చేసి ట్రాన్స్మిట్ చేస్తున్నాను, పారిటీ బిట్స్ యాడ్ చేసి ట్రాన్స్మిట్ చేస్తున్నాను. ఓకే. సో ఇప్పుడు ఎప్పుడైతే ఒరిజినల్ డేటా బిట్ కి మనం పారిటీ బిట్స్ ని యాడ్ చేస్తామో అప్పుడు దాన్ని మనం ఏమంటాము, హ్యామింగ్ కోడ్ వర్డ్ అంటాం. ఏమంటాం మనము, హ్యామింగ్ కోడ్ వర్డ్ అంటాం. ఓకే. ఎందుకు, మనకి ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుంది అండ్ రిసీవ్ చేసుకున్నప్పుడు మనకి ఎర్రర్ ని డిటెక్ట్ చేయటం ఈజీ అండ్ దెన్ కరెక్ట్ చేయటం కూడా ఈజీగా ఉంటుంది. ఓకే. సో ఇక్కడ ఏం చేస్తున్నాము, ఒరిజినల్ డేటా బిట్స్ తో పాటు కొన్ని ఎక్స్ట్రా బిట్స్ ని యాడ్ చేసి ట్రాన్స్మిట్ చేస్తున్నాను. ఓకే. సో ఇక్కడ చూడండి ఇవి డేటా బిట్స్, వీటికి కొన్ని ఎక్స్ట్రా బిట్స్ ని యాడ్ చేస్తున్నాము. వాటిని ఏమంటాం మనము, పారిటీ బిట్స్ అంటాం. ఏమంటాం మనము, పారిటీ బిట్స్ అంటాము. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసి ట్రాన్స్మిట్ చేస్తున్నాం. ఇప్పుడు మరి పారిటీ బిట్స్ ఎన్ని యాడ్ చేయాలి, సో నేను ఒకటి అని చెప్పట్లేదు, సమ్ పారిటీ బిట్స్ యాడ్ చేస్తున్నాము అంటున్నాము. సో అవి ఎన్ని పారిటీ బిట్స్ యాడ్ చేయాలి, సో నంబర్ ఆఫ్ పారిటీ బిట్స్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే మనం ట్రాన్స్మిట్ చేసే డేటా మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే నంబర్ ఆఫ్ మెసేజ్ బిట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 4 బిట్స్ ని ట్రాన్స్మిట్ చేయాలి అనుకున్నాము కాబట్టి ఎన్ని పారిటీ బిట్స్ యాడ్ చేయాలి అంటే ది రిలేషన్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, నెంబర్ ఆఫ్ మెసేజ్ బిట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. సో ఈ రెండిటికి రిలేషన్ ఏంటి అంటే 2 power p is greater or equal to 2 power p is greater or equal to m plus p plus 1. P అంటే number of parity bits are required. M అంటే number of message bits. M అంటే number of message bits. For example, ఇక్కడ నేను number of message bits 4 తీసుకున్నాను. మరి 4 మెసేజ్ బిట్స్ కి ఎన్ని పారిటీ బిట్స్ యాడ్ చేసి ట్రాన్స్మిట్ చేయాలి అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం ఫస్ట్. ఓకే. సో ఇప్పుడు మనం p వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. 2 power p is greater or equal to m అంటే ఏంటి 4 కదా, 4 plus 1 అంటే ఎంత ఇక్కడ 5 plus p. సో ఇప్పుడు చూడండి మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, నంబర్ ఆఫ్ పారిటీ బిట్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి, ఎన్ని యాడ్ చేయాలి అనేది. సో ఇది చూడండి జస్ట్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అమ్మా. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటే ఏం లేదు, ఒక వాల్యూ మనం ఎజ్యూమ్ చేసుకొని జస్ట్ సబ్స్టిట్యూట్ చేస్తాము, సబ్స్టిట్యూట్ చేసి ఆ కండిషన్ సాటిస్ఫై అవుతుందా లేదా అనేది చెక్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను p ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నాను, p వాల్యూ 1 తీసుకున్నా. p వాల్యూ 1 తీసుకున్నప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుందేమో చూడండి. కండిషన్ సాటిస్ఫై అంటే ఏంటి, ఇక్కడ చూడండి 2 power 1 అంటే ఎంత 2 ఈజ్ గ్రేటర్ ఆర్ ఈక్వల్ టు 5 plus 1 ఎంత 6. అంటే 2 ఈజ్ గ్రేటర్ 6 కాదు, 2 ఈజ్ ఈక్వల్ టు 6 కాదు. అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 అనే కండిషన్ సాటిస్ఫై అయిందా, ఇక్కడ అవలేదు.
నెక్స్ట్ p వాల్యూ నేను 3 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. p వాల్యూ 3 సబ్స్టిట్యూట్ చేయండి. సో p వాల్యూ 3 సబ్స్టిట్యూట్ చేస్తే 2 పవర్ 3 అంటే ఎంత మనకి 8. 2 పవర్ 3 అంటే ఎంత 8. 8 ఈస్ గ్రేటర్ ఆర్ ఈక్వల్ టు 8. 8 ఈస్ గ్రేటర్ ఆర్ ఈక్వల్ టు 8. సో 8 ఈస్ గ్రేటర్ 8 కాదు, బట్ 8 ఈస్ ఈక్వల్ టు 8. ఇక్కడ ఏమంటున్నాం మనం, ఇది గ్రేటర్ ఆర్ ఈక్వల్ టు అంటున్నాము. అంటే ఇక్కడ 8 ఈజ్ ఈక్వల్ టు 8. ఈ కండిషన్ సాటిస్ఫై అయింది కదా, కండిషన్ సాటిస్ఫై అయింది కదా. అంటే ఇప్పుడు చూడండి, మెసేజ్ బిట్స్ 4 తీసుకున్నాము. మెసేజ్ బిట్స్ కనుక 4 ఉంటే మీరు ఎన్ని ప్యారిటీ బిట్స్ యాడ్ చేయాలి? 3 ప్యారిటీ బిట్స్ యాడ్ చేయాలి. ఎన్ని ప్యారిటీ బిట్స్ యాడ్ చేయాలి? 3 ప్యారిటీ బిట్స్ యాడ్ చేయాలి. సో దట్ ఈస్ డిపెండింగ్ ఆన్ దిస్ ఫార్ములా. 2 power p is greater or equal to m plus p plus 1. ఓకే, సో ఫస్ట్ స్టెప్ మీరు ఏం చేయాలి, మనం ఏవైతే నెంబర్ ఆఫ్ మెసేజ్ బిట్స్ ని ట్రాన్స్మిట్ చేయాలి అనుకుంటున్నామో ఆ వాల్యూ తీసుకోండి. అండ్ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ప్యారిటీ బిట్స్ ఎన్ని యాడ్ చేయాలి. సో అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? ఈ ఫార్ములా మీద డిపెండ్ అయ్యి ఫైండ్ అవుట్ చేస్తాము. ఏంటి ఆ ఫార్ములా? 2 power p is greater or equal to m plus p plus 1. ఓకే, m అంటే మెసేజ్ బిట్స్ అండ్ ప్యారిటీ బిట్స్ వచ్చినాయి. అండ్ నెక్స్ట్ స్టెప్ లో మెసేజ్ బిట్స్ 4, ప్యారిటీ బిట్స్ 3. ఓకే, మరి ఆ ప్యారిటీ బిట్స్ ని ఏ పొజిషన్స్ లో పెట్టాలి? ఓకే, నెంబర్ ఆఫ్ ప్యారిటీ బిట్స్ ఎన్ని యాడ్ చేయాలో తెలిసింది, కానీ వాటిని ఏ పొజిషన్ లో మనము ప్లేస్ చేయాలి అంటే పొజిషనింగ్ అనేది ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ లో ఏం చేయాలి, మనము ఆ మెసేజ్ బిట్స్ ని ఏ పొజిషన్స్ లో పెట్టాలి. సో ఫస్ట్ చూడండి, ఇక్కడ మెసేజ్ బిట్స్ 4 ఉన్నాయి, ప్యారిటీ బిట్స్ ఏమో 3 వచ్చినాయి. సో టోటల్ హ్యామింగ్ కోడ్ వర్డ్ లెంత్ ఎంత మనకి? 7. హ్యామింగ్ కోడ్ వర్డ్ లెంత్ ఎంత? 7. ఓకే, సో ఇక్కడ చూడండి, నేను 7 కన్సిడర్ చేసుకుంటున్నాను. 1 2 3 4 5 6 7. ఇంతే కదా హ్యామింగ్ కోడ్ లెంత్ 7. సో ఆల్వేస్ ప్యారిటీ బిట్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ పవర్స్ ఆఫ్ 2. పొజిషన్స్ ఏంటి? పవర్ ఆఫ్ 2. సో ఇక్కడ చూడండి 2 power 0. ఇప్పుడు మనకి ఎన్ని ప్యారిటీ బిట్స్ ఉన్నాయి? 3 ప్యారిటీ బిట్స్ ఉన్నాయి. అంటే 2 power 0, నెక్స్ట్ 2 power 1 అండ్ నెక్స్ట్ 2 power 2. 2 power 2 అంటే ఈ పొజిషన్స్ లో పెట్టాలన్నమాట. సో 2 power 0 అంటే ఏంటి? 1 కదా, అంటే ఈ పొజిషన్ లో ప్యారిటీ బిట్ పెట్టాలి. నెక్స్ట్ 2 power 1 అంటే ఏంటి? 2 కదా, అంటే ఈ పొజిషన్ లో ప్యారిటీ బిట్ ప్లేస్ చేయాలి. నెక్స్ట్ 2 power 2 అంటే ఎంత? 4 కదా, అంటే ఈ పొజిషన్ లో ప్యారిటీ బిట్ మీరు ప్లేస్ చేయాలి. అండ్ నెక్స్ట్ 2 power 3 వేయండి, 8 వస్తుంది. మనకి అసలు 8 పొజిషన్ ఉందా? లేదు. సో టోటల్ కోడ్ వర్డ్ లెంత్ ఎంత మనకి? 7. అండ్ రిమైనింగ్ పొజిషన్స్ లో ఏం ప్లేస్ చేయాలి? మెసేజ్ బిట్స్ ప్లేస్ చేయాలి. ఏం ప్లేస్ చేయాలి? మెసేజ్ బిట్స్ ప్లేస్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1101 ఇవి 4 నేను తీసుకున్నాను మెసేజ్ బిట్స్. అంటే మీరు ఇక్కడ ప్లేస్ చేయాలి 3rd పొజిషన్ లో, 5th పొజిషన్ లో అండ్ 6th పొజిషన్ లో అండ్ 7th పొజిషన్ లో ప్లేస్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి? మెసేజ్ బిట్స్ ఎన్నో చూడాలి, తర్వాత నెంబర్ ఆఫ్ ప్యారిటీ బిట్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఆ తర్వాత ఆ ప్యారిటీ బిట్స్ ని మనం ఏ పొజిషన్ లో ప్లేస్ చేయాలి? ఏ పొజిషన్ లో ప్లేస్ చేయాలి? మనము 2 powers పొజిషన్ లో ప్లేస్ చేయాలి. సో ప్యారిటీ బిట్ పొజిషన్స్ వచ్చినాయి అండ్ మెసేజ్ బిట్ వాల్యూ తెలుసు కాబట్టి ఇక్కడ ప్లేస్ చేసేసాం. మరి ఈ పొజిషన్ లో ఏ వాల్యూ ఉంటుంది? 0 ఉంటుందా, 1 ఉంటుందా? సో 0 ఉంటుందా, 1 ఉంటుందా అనేది మనం ఏం చేయాలి? ఫైండ్ అవుట్ చేయాలి. ఏం చేయాలి? మనము ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఈ పొజిషనల్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి అంటే యూ హ్యావ్ టు చూజ్ ప్యారిటీ స్కీమ్. సో మనం ఏదో ఒక ప్యారిటీ స్కీమ్ ని చూస్ చేసుకోవాలి. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఏంటిది? ట్రాన్స్మిటర్ అంటున్నాము. ఓకే, ఇక్కడ నుంచి మనం ట్రాన్స్మిట్ చేస్తున్నాము. ఇదేంటి? రిసీవర్. ఇదేంటి మనకి? రిసీవర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మెసేజ్ బిట్స్ ని ఇక్కడ నుంచి ట్రాన్స్మిట్ చేయాలి అంటే వాటితో పాటు ఏం చేయాలి? నేను సమ్ ప్యారిటీ బిట్స్ ని యాడ్ చేయాలి. అంటే దీనితో పాటు ప్యారిటీ బిట్స్ ని యాడ్ చేసి దీన్ని ట్రాన్స్మిటర్ నుంచి మనం ఎట్లా ట్రాన్స్మిట్ చేస్తాము. ఓకే,
సో బానే ఉంది. అంటే ట్రాన్స్మిటర్ లో ఇప్పుడు మరి ప్యారిటీ బిట్ ని మనం జనరేట్ చేయాలి కదా, అదే కదా మీనింగ్. ప్యారిటీ బిట్స్ ని ఏం చేయాలి, మనము జనరేట్ చేయాలి. ఏ పొజిషన్స్ లో జనరేట్ చేయాలి, P1 పొజిషన్ లో, P2 పొజిషన్ లో, P4 పొజిషన్ లో జనరేట్ చేయాలి. అంటే ఇక్కడ ఏముంటుంది అంటే ప్యారిటీ జనరేటర్ ఉంటుంది. ట్రాన్స్మిటర్ లో మనకి ఏముంటుంది, ప్యారిటీ జనరేటర్ ఉంటుంది. సో మరి ఇక్కడ జనరేట్ చేయాలి అంటే ఈ ప్యారిటీ జనరేటర్ ఏముండొచ్చు, ఈవెన్ ప్యారిటీ జనరేటర్ ఉండొచ్చు, ఆడ్ ప్యారిటీ జనరేటర్ ఉండొచ్చు. అది ట్రాన్స్మిటర్ లో డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ట్రాన్స్మిటర్ లో ఉన్న సర్క్యూట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఎగ్జాంపుల్ కి నేను ఈవెన్ ప్యారిటీ స్కీమ్ తీసుకుంటున్నాను. ఈవెన్ ప్యారిటీ స్కీమ్. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు దట్ ఇక్కడ మనకి ఏముంది, 1 to 7 ఉన్నాయి కదా నెంబర్స్. 1 to 7 ఉన్నాయి కదా. 1 to 7 రాయాలి అంటే మనం బైనరీలో మనకి ఎన్ని బిట్స్ కావాలి, 1 to 7 రాయాలి అంటే బైనరీలో 3 బిట్స్ కావాలి. ఎన్ని బిట్స్ కావాలి, 3 బిట్స్. సో ఇక్కడ చూడండి 1 అంటే ఏంటి, 0 0 1. నెక్స్ట్ 2 అంటే ఏంటి మనకి ఇక్కడ 0 1 0. అండ్ నెక్స్ట్ 3 అంటే 0 1 1. అండ్ నెక్స్ట్ 4 వాల్యూ ఏమవుతుంది, 1 0 0. అండ్ నెక్స్ట్ 5 వాల్యూ ఎంత, 1 0 1 1 0 1. అండ్ 6 వాల్యూ ఎంత మనకి, 1 1 0 1 1 0. అండ్ 7 వాల్యూ ఎంత, 1 1 1. 7 వాల్యూ ఎంత, 1 1 1. ఓకే, సో ఇక్కడ మనకి హ్యామింగ్ కోడ్ వర్డ్ లెంత్ 1 to 7 కాబట్టి సో ఇక్కడ నేను 1 to 7 బైనరీ నెంబరింగ్ తీసుకున్నాను. ఈ బైనరీ నెంబరింగ్ ఎందుకు తీసుకున్నాను అంటే P1 వాల్యూ, P2 వాల్యూ, P4 వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి బై యూజింగ్ ఈవెన్ ప్యారిటీ స్కీమ్. సో ఫస్ట్ చూడండి, P1 వాల్యూ నేను ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటున్నాను. P1 ఈజ్ ఈక్వల్ టు, సో నేను కంప్లీట్ గా రాయట్లేదమ్మా. సో ఈవెన్ ప్యారిటీ ఆఫ్. ఇప్పుడు ఈ P1 వాల్యూ ఎలా వస్తుంది అంటే నాకు, సో ఇక్కడ చూడండి P1 అంటే ఇక్కడ ఫస్ట్ పొజిషన్ లో ఉన్న వన్స్ కన్సిడర్ చేసుకోండి. ఫస్ట్ పొజిషన్ చూడండి, ఇది 2 power 0 పొజిషన్, ఇది 2 power 1, 2 power 2. 2 power 0 పొజిషన్ లో ఎక్కడ వన్స్ ఉన్నాయో చూడండి, 1 3 5 7. అవునా, సో ఇక్కడ కూడా ఏం చేస్తున్నాను నేను, ఈవెన్ ప్యారిటీ ఆఫ్ 1 3 అండ్ నెక్స్ట్ 5 7 1 3 5 7. ఓకే, సో ఇక్కడ మీరు ఏం చేయాలి, మనం ఫస్ట్ పొజిషన్ లో ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ వాల్యూ ఏమైనా ఉందా, లేదు. అంటే ఈ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయబోతున్నాం. ఓకే, అండ్ నెక్స్ట్ థర్డ్ పొజిషన్ లో చూడండి, థర్డ్ పొజిషన్ లో 1 ఉంది, ఫిఫ్త్ పొజిషన్ లో 1 ఉంది, 7 పొజిషన్ లో 1 ఉంది. ఓకే, సో ఇప్పుడు P1 వాల్యూ ఏమవుతుంది మనకి, ఈవెన్ ప్యారిటీ స్కీమ్ యూజ్ చేస్తున్నాం కదా. ఈవెన్ ప్యారిటీ స్కీమ్ అంటే మనకి ఏముండాలి, ఇక్కడ ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉండాలి. ఏముండాలి, ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్. బట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ వన్స్ అనేవి ఏమున్నాయి మనకి, ఆడ్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ వన్స్ అనేవి ఆడ్ ఉన్నాయి. ఇది ఈవెన్ అవ్వాలి అంటే యూ హ్యావ్ టు పుట్ 1 హియర్. అవునా, కాబట్టి so what is the positional value here, 1. By using even parity scheme. ఓకే, అంటే P1 వాల్యూ ఎలా వస్తుంది, దేని మీద డిపెండ్ అయి వస్తుంది, థర్డ్ పొజిషన్, ఫిఫ్త్ పొజిషన్, 7th పొజిషన్ లో ఉన్న వాల్యూ మీద డిపెండ్ అయి వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ P2 ఈజ్ ఈక్వల్ టు, నెక్స్ట్ P2 ఫైండ్ అవుట్ చేయాలి. P2 ఈజ్ ఈక్వల్ టు ఈవెన్ ప్యారిటీ ఆఫ్, ఈవెన్ ప్యారిటీ ఆఫ్. సో ఇప్పుడు ఇది సెకండ్ పొజిషన్, 2 power 1 పొజిషన్. అంటే ఇది తీసుకోండి, ఈ సెకండ్ పొజిషన్ లో ఎక్కడ వన్స్ ఉన్నాయో చూడండి, 2 3 6 7. 2 3 6 7. సో ఇప్పుడు ఈ పొజిషన్స్ ని బట్టి మనం P2 వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఏం వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం, P2 వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు సెకండ్ పొజిషన్ లో మనం ఫైండ్ అవుట్ చేయాలి. థర్డ్ పొజిషన్ లో ఏముంది వాల్యూ, 1. అండ్ 6th పొజిషన్ లో ఏముంది, 0. అండ్ 7th పొజిషన్ లో ఏముంది, 1 ఉంది. బై యూజింగ్ ఈవెన్ ప్యారిటీ స్కీమ్, సో ఇక్కడ ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయి కాబట్టి యూ హ్యావ్ టు పుట్ 0 హియర్.
జీరో. అంటే P2 వాల్యూ ఏముండాలి మనకి? జీరో ఉండాలి. ఏముండాలి? జీరో ఉండాలి. అండ్ నెక్స్ట్ P4 పొజిషన్. ఓకే, సో P4 ఈజ్ ఈక్వల్ టు ఈవెన్ ప్యారిటీ ఆఫ్. సో ఇక్కడ ఏ పొజిషన్ లో మనం ఫైండ్ అవుట్ చేయాలి చూడండి, 4th పొజిషన్. 2 power 2 అంటే ఈ పొజిషనే కదా. అంటే ఇక్కడ ఎక్కడున్నాయి చూడండి, 1s 4 5 6 7. అంటే ఈవెన్ ప్యారిటీ ఆఫ్ 4 5 6 7. ఓకే, సో మీరు 4th పొజిషన్ లో వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో అండ్ 5th పొజిషన్ లో ఏముంది మనకి? 1. And in 6th position we have 0, and in 7th position we have 1. By using even parity you have to put 0 here. Number of ones even unnai kabatti, so manam 1 add cheyalsina avasaram ledu. So em cheyali ikkada manam 0 pettali. So 2 ones kabatti ikkada emundi manaki? 0. Emundi manaki? 0. ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్లయితే P1 వాల్యూ ఏముంది? 1. P2 వాల్యూ ఏమొచ్చింది? 0. అండ్ P4 వాల్యూ ఏమొచ్చింది? 0. ఓకే, అంటే మనము ట్రాన్స్మిటర్ లో గనక మెసేజ్ బిట్స్ ని ఇస్తే ఆ ట్రాన్స్మిటర్ ఏం చేస్తుంది? ఈ మెసేజ్ బిట్స్ కి ప్యారిటీ బిట్స్ ని జనరేట్ చేస్తుంది. ఆ జనరేట్ చేసిన ప్యారిటీ బిట్స్ ని ఏ పొజిషన్స్ లో పెడుతుంది? 2 powers పొజిషన్స్ లో ఇంక్లూడ్ చేస్తుంది. అంటే ట్రాన్స్మిటర్ ఈ కోడ్ వర్డ్ ని జనరేట్ చేస్తుంది. ఏంటి ఆ కోడ్? 1010101. ఓకే, ఇప్పుడు దీన్ని ట్రాన్స్మిట్ చేస్తుంది. ఏం చేస్తుంది? ఇప్పుడు దీన్ని ట్రాన్స్మిట్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి నెక్స్ట్ స్టెప్. ఇప్పుడు 1010101 కదా. సో అదొకసారి గుర్తుంచుకోండి. సో 1010101. ఓకే, సో 7 బిట్ వచ్చింది కదా. ఇప్పుడు ట్రాన్స్మిటర్ దీన్ని ట్రాన్స్మిట్ చేసింది. అంటే ట్రాన్స్మిటర్ ఏం చేస్తుంది? మెసేజ్ బిట్స్ కి సమ్ ఎక్స్ట్రా బిట్స్ ని యాడ్ చేసి ట్రాన్స్మిట్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మధ్యలో నెట్వర్క్ ప్రాబ్లమ్స్ వల్ల నాకు ఈ డేటా ఏమైంది? కరప్ట్ అయింది. దీంట్లో ఏంటి అంటే నేను సింగిల్ బిట్ పొజిషనే కన్సిడర్ చేసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను ఈ కోడ్ వర్డ్ రిసీవ్ చేసుకున్నాను. ఏమని రిసీవ్ చేసుకున్నాను? 1000101 ఇలా రిసీవ్ చేసుకున్నాను. అంటే నేను రిసీవ్ చేసుకున్న కోడ్ వర్డ్ లో నాకు ఎర్రర్ అనేది యాడ్ అయిందా? ఎస్. ఏ పొజిషన్ లో యాడ్ అయింది చూడండి, ఈ పొజిషన్ లో ఎర్రర్ అనేది వచ్చింది. ఓకే, మరి రిసీవరు ఈ రిసీవ్ చేసుకున్న కోడ్ వర్డ్ కరెక్టా కాదా అనేది ఎలా చెక్ చేస్తుంది? అండ్ ఈ పొజిషన్ లో ఎర్రర్ వచ్చింది, ఈ పొజిషన్ ని ఎలా డిటెక్ట్ చేస్తుంది అనేది ఇప్పుడు నెక్స్ట్ స్టెప్. ఓకే, ఇప్పుడు ట్రాన్స్మిటర్ సైడ్ కంప్లీట్ అయిపోయింది. ట్రాన్స్మిటర్ సైడ్ ఏం చేసింది? హ్యామింగ్ కోడ్ ని జనరేట్ చేసింది. ఆ జనరేట్ చేసిన దాన్ని ఏం చేసింది? ట్రాన్స్మిట్ చేసినప్పుడు మిడిల్ లో మనకి ఏమైంది? ఆ డేటా కరప్ట్ అయింది. కరప్ట్ అయినప్పుడు నాకు ఈ పొజిషన్ చేంజ్ అయిపోయింది. ఇక్కడ ఉన్న 1 కాస్త ఏమొచ్చింది? 0 వచ్చింది. ఇప్పుడు రిసీవర్ ఈ డేటాని రిసీవ్ చేసుకుంది. ఏం చేసింది? ఇప్పుడు రిసీవర్ ఈ డేటాని రిసీవ్ చేసుకున్నప్పుడు ఈ రిసీవ్ చేసుకున్న కోడ్ వర్డ్ అనేది కరెక్టా కాదా అనేది మనం చెక్ చేయాలి. ఓకే, సో చెక్ చేయాలి అంటే మనకి ఎన్నైతే ప్యారిటీ బిట్ పొజిషన్స్ ఉన్నాయో అన్ని చెకింగ్స్ అనేవి ఉంటాయి. సో ఎన్ని ప్యారిటీ బిట్ పొజిషన్స్ ఉన్నాయో అన్ని ఎర్రర్ చెకింగ్స్ ఉంటాయి. ఓకే, సో యూ హ్యావ్ టు రైట్ దీస్ ఎర్రర్ చెకింగ్స్. అంటే రిసీవర్ ఏం చేస్తుంది? చెక్ చేస్తుంది అనమాట. ఈ బిట్ లో ఎర్రర్ ఎక్కడొచ్చిందో అనేది డిటెక్ట్ చేస్తుంది. ఓకే, సో మనకి 3 ప్యారిటీ బిట్స్ కదా ఉన్నాయి. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను? 3 ఎర్రర్ చెకింగ్స్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, మనము ట్రాన్స్మిటర్ లో ఈవెన్ ప్యారిటీ స్కీమ్ యూజ్ చేసాం కాబట్టి రిసీవర్ సైడ్ కూడా మీరు ఈవెన్ ప్యారిటీ స్కీమే తీసుకోవాలి. ఓకే, సో C1 ఈజ్ ఈక్వల్ టు ఈవెన్ ప్యారిటీ ఆఫ్. ఓకే, సో ఇందాక పొజిషన్స్ రాసాం కదా, ఫస్ట్ పొజిషన్ కన్సిడర్ చేసుకోమన్నాను. సేమ్ అలానే ఇక్కడ ఫస్ట్ పొజిషన్ లో ఎక్కడ వన్స్ అయితే ఉంటాయో ఆ వన్స్ ని కన్సిడర్ చేసుకోండి.
అంటే చూడండి 1357. సో నాకు ఇవి గుర్తున్నాయి, నేను యాస్టీస్ గా రాస్తున్నాను 1357. ఇప్పుడు ఈ పొజిషన్ తీసుకోండి 1 2 3 4 5 6 7. ఇప్పుడు 1357 అంటున్నాం కదా. ఇప్పుడు చూడండి 1 దగ్గర ఏముంది 1 ఉంది, 3 దగ్గర ఏముంది 0 ఉంది, 5 దగ్గర ఏముంది 1 ఉంది, 7 దగ్గర ఏముంది 1 ఉంది. ఇప్పుడు ఈవెన్ ప్యారిటీ స్కీమ్ యూస్ చేస్తున్నాను. ఈవెన్ ప్యారిటీ స్కీమ్ యూస్ చేస్తున్నాం. ఎన్ని వన్స్ ఉన్నాయి ఇక్కడ? 3 వన్స్ ఉన్నాయి. మరి ఇది ఈవెన్ అవ్వాలి అంటే ఇట్ షుడ్ బి 1. ఇట్ షుడ్ బి 1. ఓకే. అండ్ నెక్స్ట్ ఈవెన్ ప్యారిటీ ఆఫ్. ఈవెన్ ప్యారిటీ ఆఫ్. అండ్ ఇక్కడ కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి కదా పొజిషన్స్. ఏంటి పొజిషన్స్? 2 3 6 7. 2 3 6 7. మీకు గుర్తు లేకపోతే 1 2 7 బైనరీ నెంబర్ వేసుకోండి. 3 బిట్ బైనరీ నెంబరు. ఆ బైనరీ నెంబర్ నుంచి రాయండి. సో ఇక్కడ మనం సెకండ్ పొజిషన్ లో చెక్ చేయాలి. సో ఇక్కడ పొజిషన్స్ ఏంటి? 2 3 6 and 7. 2 3 6 and 7. 6 and 7. సో ఇప్పుడు చూడండి నాకు సెకండ్ పొజిషన్ లో వాల్యూ ఏముంది? 0. అండ్ థర్డ్ పొజిషన్ లో 0. అండ్ సిక్స్త్ పొజిషన్ లో 0. అండ్ సెవెంత్ పొజిషన్ లో 1 ఉంది. బై యూజింగ్ ఈవెన్ ప్యారిటీ స్కీమ్ ఇక్కడ నంబర్ ఆఫ్ వన్స్ ఆడ్ ఉంది కాబట్టి సో అది ఈవెన్ అవ్వాలి అంటే యూ హ్యావ్ టు చూస్ ఇట్ 1. ఓకే. అండ్ C3 is equal to even parity of 4 5 6 7. 4 5 6 7. సో 4 5 6 7 అంటే ఇక్కడ చూడండి ఫోర్త్ పొజిషన్ లో వాల్యూ ఏముంటుంది? సో ఇందాక ఏం రాశాను నేను? మనకు వచ్చిన ట్రాన్స్మిట్ చేసిన కోడ్ వర్డ్ ఏంటి? 1 0 1 0 1. ఓకే. బట్ రిసీవ్ చేసుకున్న కోడ్ వర్డ్ ఏంటి? మనం రిసీవ్ చేసుకుంది 1 1 0 0 1 0 1 1 0 1. అంటే ఇక్కడ చూడండి ఫోర్త్ పొజిషన్ లో 0 ఉంది, ఫిఫ్త్ పొజిషన్ లో 1 ఉంది, సిక్స్త్ పొజిషన్ లో 0 ఉంది, అండ్ సెవెంత్ పొజిషన్ లో 1 ఉంది. అంటే ఇది 0. అండ్ ఇంతకు ముందు వాల్యూ ఎంత వచ్చింది మనకి? 1 వచ్చింది. ఇంతకు ముందు వాల్యూ ఎంత వచ్చింది? 1 వచ్చింది. సో ఇప్పుడు చూడండి మనం పొజిషన్ ఆఫ్ ఎర్రర్ ని డిటెక్ట్ చేస్తున్నాము. సో యాక్చువల్ గా థర్డ్ పొజిషన్ లో చేంజ్ వచ్చింది కాబట్టి సో ఇక్కడ చూడండి యూ హ్యావ్ టు టేక్ ఫ్రమ్ బాటమ్ టు టాప్. సో 0 1 1 0 1 1. So 0 1 1 means which position? Third position. Which position? థర్డ్ పొజిషన్. అంటే రిసీవర్ లో మనం ఏం చేస్తున్నాం? రిసీవ్ చేసుకున్న కోడ్ వర్డ్ ని మనము చెక్ చేస్తున్నాము. సో ఎన్నైతే ప్యారిటీ బిట్స్ ఉంటాయో మనకి అన్ని ఎర్రర్ చెకింగ్స్ అనేవి ఉంటాయి. సో ఎర్రర్ చెకింగ్స్ ఏంటి? C1 C2 C3 గా తీసుకున్నాము సేమ్ పొజిషన్స్. బట్ దాన్ని బట్టి మనకి ఇక్కడ ఏ పొజిషన్ లో ఎర్రర్ వచ్చింది? థర్డ్ పొజిషన్ లో ఎర్రర్ వచ్చింది. ఏ పొజిషన్ లో? థర్డ్ పొజిషన్. సో ఇక్కడే కదా మనకి డేటా బిట్ చేంజ్ అయ్యింది. ఓకే. సో మనం పొజిషన్ ఆఫ్ ద ఎర్రర్ ని డిటెక్ట్ చేసాం. ఆఫ్టర్ దట్ ఏం చేయాలి? వీ హ్యావ్ టు కరెక్ట్. సో ఇక్కడ 0 ఉంది కాబట్టి ఈ పొజిషన్ లో మీరు 0 తీసేసి ఏం పెట్టాలి? 1 పెట్టాలి. ఓకే. సో 1 పెడితే you will get corrected code word. You will get corrected code word. ఓకే. సో ఇది హ్యామింగ్ కోడ్. సో ట్రాన్స్మిటర్ లో ఏం చేస్తున్నాం మనము? మెసేజ్ బిట్స్ ని ట్రాన్స్మిట్ చేయాలి. ట్రాన్స్మిట్ చేయాలి అంటే
ఆ మెసేజ్ బిట్స్ కి మనం ఏం చేస్తున్నాము, సమ్ ఎక్స్ట్రా ప్యారిటీ బిట్స్ ని యాడ్ చేస్తున్నాము. ఓకే, సో యాడ్ చేసి ట్రాన్స్మిట్ చేస్తున్నాము. సో ఇలా యాడ్ చేసి ట్రాన్స్మిట్ చేశాను, ఇలా రిసీవ్ చేసుకున్నాం. ఈ రిసీవ్డ్ కోడ్ వర్డ్ ఏంటి, రాంగ్ కోడ్ వర్డ్ అన్నమాట. మనం రిసీవ్ చేసుకుంది. రిసీవ్ చేసుకున్న తర్వాత రిసీవర్ ఏం చేయాలి, ఆ వచ్చిన డేటా కరెక్టా కాదా అనేది చెక్ చేయాలి. సో చెక్ చేసింది, థర్డ్ పొజిషన్ లో ఎర్రర్ వచ్చిందని ఫైండ్ అవుట్ చేసింది. ఆ తర్వాత ఏం చేస్తాం, ఆ ఎర్రర్ ని మనము కరెక్ట్ చేస్తాం. ఏం చేస్తాం, ఆ ఎర్రర్ ని కరెక్ట్ చేస్తాం. సో యాక్చువల్ గా హ్యామింగ్ కోడ్ మనకి సింగిల్ బిట్ పొజిషన్ లో ఎర్రర్ ని డిటెక్ట్ చేయడానికి, కరెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే, సో యాక్చువల్ ప్రొసీజర్ ఇది. ఓకేనా, సో ఇక్కడ స్టెప్ వైజ్ గా రిప్రజెంట్ చేశాను, ఒకసారి చూడండి అమ్మా. ఫస్ట్ స్టెప్ లో మనం ఏం చేయాలి, నెంబర్ ఆఫ్ రెడెండెంట్ బిట్స్ అంటే ప్యారిటీ బిట్స్ ని క్యాలిక్యులేట్ చేయాలి. ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ప్యారిటీ బిట్స్ ని, బై యూజింగ్ ద ఫార్ములా. సో ఏంటి ఆ ఫార్ములా మనకి, 2 power p ఈజ్ గ్రేటర్ ఆర్ ఈక్వల్ టు m ప్లస్ p ప్లస్ 1. ఈ ఫార్ములా మీద డిపెండ్ అయ్యి నంబర్ ఆఫ్ ప్యారిటీ బిట్స్ ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, ఆఫ్టర్ దట్ ఈ ప్యారిటీ బిట్స్ ని ఏ పొజిషన్స్ లో పెట్టాలి, 2 powers పొజిషన్స్ లో పెట్టాలి. ఆ తర్వాత మనం ఏం చేయాలి, ఈచ్ పొజిషన్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఏం చేయాలి, ఈచ్ పొజిషన్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ ప్రాసెస్ అంతా ఎక్కడ జరుగుతుంది మనకి, ట్రాన్స్మిటర్ లో జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది, ట్రాన్స్మిటర్ లో జరుగుతుంది. ఓకే, సో ఆఫ్టర్ దట్ సో ఇక్కడ చూడండి, సో ఇప్పుడు వరకు ఇదంతా మనం చెప్పుకున్న ప్రాసెస్. సో మనం ఆ ప్యారిటీ బిట్ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, ఈవెన్ ప్యారిటీ స్కీమా, ఆడ్ ప్యారిటీ స్కీమా. సో ఈవెన్ ప్యారిటీ స్కీమ్ అంటే నంబర్ ఆఫ్ బిట్స్ ఈవెనా లేదా చెక్ చేసుకుంటాము. ఈవెన్ లేదనుకోండి యూ హ్యావ్ టు చూస్ 1. నెంబర్ ఆఫ్ బిట్స్ ఈవెన్ అనుకోండి యూ హ్యావ్ టు చూస్ 0. ఓకే, సో ఆడ్ ప్యారిటీ అయితే దానికి ఆపోజిట్. ఓకే, సో ఇవి పొజిషన్స్. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం ఒకటి డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ చూడండి, ఈ ప్రాబ్లం లో ఏం మెన్షన్ చేశారు, సపోజ్ the message 11000101 needs to be encoded using even parity Hamming code. అంటే ఈ మెసేజ్ ని ఏం చేయమంటున్నాడు, ఎన్కోడ్ చేయమంటున్నారు యూజింగ్ ఈవెన్ ప్యారిటీ స్కీమ్. ఇక్కడ నంబర్ ఆఫ్ మెసేజ్ బిట్స్ ఎన్ని ఉన్నాయి, 7 ఉన్నాయి. మరి ఎన్కోడ్ చేయాలి అంటే ప్యారిటీ బిట్స్ మీరు ఫైండ్ అవుట్ చేయాలా. సో ప్యారిటీ బిట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మనము, ఏ ఫార్ములా యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేస్తాము, 2 power p is greater or equal to m అంటే 7 కదా, 7 plus 1 8 అని తీసుకుంటున్నాను, అండ్ ప్లస్ p. ఓకే, సో ఇక్కడ చూడండి, p value trial and error method. So you have to put p value something and you have to check whether this condition is satisfied or not. సో p value నేను 4 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో p value 4 సబ్స్టిట్యూట్ చేస్తే 2 power 4 ఏంటి మనకి 16 is greater or equal to, ఇక్కడ చూడండి 8 plus 4 ఏమవుతుంది 12 అవుతుంది. ఓకే, నెక్స్ట్ p వాల్యూ 5 సబ్స్టిట్యూట్ చేయండి. 5 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇక్కడ ఏమొచ్చింది 32. సో ఇక్కడ చూడండి p వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. p వాల్యూ ఎంత వచ్చింది మనకి 4 వచ్చింది. p వాల్యూ ఎంత వచ్చింది 4 అండ్ p వాల్యూ 5 సబ్స్టిట్యూట్ చేయండి, సేమ్ ఆ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. సో వీ హ్యావ్ టు చూస్ లీస్ట్ వన్ అన్నమాట. వీ హ్యావ్ టు చూస్ p వాల్యూ ఈస్ 4. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి మెసేజ్ బిట్స్ ఎన్ని ఉన్నాయి 7 ఉన్నాయి. ప్యారిటీ బిట్స్ ఎన్ని వచ్చినాయి 4 వచ్చినాయి. 7 plus 4 ఎంత 11. సో టోటల్ హ్యామింగ్ కోడ్ వర్డ్ లెంత్ ఎంత మనకి 11. హ్యామింగ్ కోడ్ వర్డ్ లెంత్ ఎంత 11. సో యూ హ్యావ్ టు రైట్ నెంబర్స్ 1 to 11, 1 2 3 4 5. సో అలా మీరు 11 వరకు నెంబర్స్ రాయాలి.
సో తర్వాత ఏం చేయాలి, ప్యారిటీ బిట్ పొజిషన్స్. ప్యారిటీ బిట్స్ ఏ పొజిషన్స్ లో ఉంటాయి, ఆల్వేస్ 2 పవర్స్ పొజిషన్ లో. 2 పవర్స్ పొజిషన్ లో అంటే సో ఎక్కడ ఉంటుంది మనకి P1 దగ్గర ఒకటి ఉంటుంది అండ్ 2 పవర్ 1 అంటే 2 కాబట్టి P2 అండ్ నెక్స్ట్ 2 పవర్ 2 అంటే P4 అండ్ నెక్స్ట్ 2 పవర్ 3 అంటే P8. ఓకే, అండ్ నెక్స్ట్ 2 పవర్ 4 అంటే 16. అసలు 16 పొజిషన్ ఉంటుందా మనకి, ఉండదు. సో కాబట్టి 4 ప్యారిటీ బిట్ పొజిషన్స్ ఇవి ఏంటి, ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్, ఫోర్త్ పొజిషన్ అండ్ ఎయిత్ పొజిషన్. ఓకే, సో ఆఫ్టర్ దట్ ఏం చేయాలి మనము, ఆ ప్యారిటీ బిట్ పొజిషన్ లో ఏ వాల్యూ పెట్టాలి అంటే P1 దగ్గర ఏముండాలి, P2 దగ్గర ఏముండాలి, అలానే P4 P8 దగ్గర ఏముండాలి. సో ఆ వాల్యూస్ పెట్టాలి అంటే మీరు 1 to 11 ఇక్కడ ఏం వేయాలి, మీరు బైనరీ కోడ్ వేయాలి. 1 to 11 ఏం వేయాలి, బైనరీ కోడ్. మరి 1 to 11 బైనరీ నెంబర్ రాయాలి అంటే సో యూ హ్యావ్ టు చూస్ 4 బిట్స్. యూ హ్యావ్ టు చూస్ 4 బిట్స్. సో ఇక్కడ చూడండి 1 అంటే 001, 2 అంటే 0010 అండ్ 3 అంటే 0011. ఓకే, సో ఇలా తీసుకుంటాము. ఇలా తీసుకున్న తర్వాత మనం P1 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ పొజిషన్ లో ఎక్కడ వన్స్ ఉన్నాయో కన్సిడర్ చేసుకుంటాం. సో మీరు కన్సిడర్ చేసుకుంటే ఫస్ట్ పొజిషన్ లో ఎక్కడ వన్స్ ఉన్నాయి, 1 3 5 7 9 11 ఈ పొజిషన్స్ వస్తాయి. ఓకే, సో ఈ పొజిషన్స్ అంటే ఇప్పుడు ఫస్ట్ పొజిషన్ లో మనం ఫైండ్ అవుట్ చేయాలి అండ్ థర్డ్ పొజిషన్ లో ఉన్న వాల్యూ ఏంటి, ఫిఫ్త్ పొజిషన్ లో ఉన్న వాల్యూ ఏంటి, అలానే సెవెంత్ పొజిషన్, నైన్త్ పొజిషన్ అండ్ 11th పొజిషన్. ఓకే, సో యాక్చువల్ గా మీరు ఇలా తీసుకోండి అమ్మా. సో నేను ఈ ప్రొసీజర్ చెప్పాను, ఇలానే ఫాలో అవ్వండి. సో దాన్ని బట్టి మనం ఈవెన్ ప్యారిటీ స్కీమ్ యూస్ చేసి P1 వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం అండ్ సిమిలర్ గా P2 వాల్యూ, అలానే P4 వాల్యూ, P8 వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం పొజిషన్స్ మీద డిపెండ్ అయ్యి. ఓకే, సో అంటే మనం ఇచ్చిన మెసేజ్ ని మనము ఎన్కోడ్ చేస్తున్నాం హ్యామింగ్ కోడ్ లోకి. ఓకే, సో ఎన్కోడ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి డీకోడింగ్ ఇచ్చారు. సో ఈ డీకోడింగ్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ చూడండి మనం ప్రీవియస్ గా 7 బిట్ తీసుకున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి అది సేమ్ ప్రాబ్లం చూద్దాము. 10101. ఓకే, సో ఇప్పుడు ఇదేంటి, ట్రాన్స్మిట్ అయిన కోడ్ వర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ కోడ్ వర్డ్ ఇలానే రిసీవ్ చేసుకున్నాం. రిసీవ్ చేసుకున్న తర్వాత దీంట్లో నుంచి మనము మెసేజ్ ని డీకోడ్ చేయాలి. దీంట్లో నుంచి మనము మెసేజ్ ని డీకోడ్ చేయాలి. మెసేజ్ ని డీకోడ్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి కోడ్ వర్డ్ లెంత్ ఎంత ఉంది, 7 ఉంది. కోడ్ వర్డ్ లెంత్ ఎంత ఉంది, 7 అనుకోండి కోడ్ వర్డ్ లెంత్. అప్పుడు ఏమవుతుంది మనకి 7 లెంత్ అయితే మెసేజ్ బిట్స్ ఎన్ని ఉండాలి మనకి, 4 ఉండాలి. మెసేజ్ బిట్స్ ఎన్ని ఉండాలి, 4 ఉండాలి. అండ్ ప్యారిటీ బిట్స్ ఎన్ని ఉండాలి మనకి, 3 ఉండాలి. ప్యారిటీ బిట్స్ ఎన్ని ఉండాలి, 3 ఉండాలి. ఓకే, సో హ్యామింగ్ కోడ్ లెంత్ 7, దీంట్లో మెసేజ్ బిట్స్ ఎన్ని ఉండాలి, 4 ఉండాలి అండ్ ప్యారిటీ బిట్స్ ఎన్ని ఉండాలి, 3 ఉండాలి. అంటే నెంబర్ ఆఫ్ రిడెండెంట్ బిట్స్ ఎన్నో మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఆ తర్వాత ఇవి ఏ పొజిషన్ లో ఉన్నాయి, 3 ప్యారిటీ బిట్స్ అంటే ఏ పొజిషన్స్ లో ఉంటాయి మనకి, P1 P2 P4 అంటే 2 పవర్ పొజిషన్ లో. ఓకే, ఈ ప్యారిటీ బిట్స్ తీసేయగా రిమైనింగ్ ఏంటి మనకి, మెసేజ్ బిట్సే కదా. సో అంటే మెసేజ్ డేటా ఏంటి ఇక్కడ మనకి 1101. ఆ రిమైనింగ్ బిట్స్ రాస్తున్నాం అనమాట 1101. అంటే దీన్ని మనం మెసేజ్ అనేది డీకోడింగ్ ప్రాసెస్, ఎలా డీకోడ్ చేస్తాము. ఓకే, అంటే ఫస్ట్ మనం ప్యారిటీ బిట్స్ ఫస్ట్ కోడ్ వర్డ్ లెంత్ ఎంత, 7, దాంట్లో మెసేజ్ బిట్స్ ఎన్ని, ప్యారిటీ బిట్స్ ఎన్ని అండ్ నెక్స్ట్ ప్యారిటీ బిట్ పొజిషన్స్. ఆ ప్యారిటీ బిట్ పొజిషన్స్ తీసేస్తే రిమైనింగ్ ఏంటి మనకి, కోడ్ వర్డ్. రిమైనింగ్ ఏంటి మనకి, కోడ్ వర్డ్. ఇది డీకోడింగ్. ఓకే, సో బిఫోర్ డీకోడింగే మనం ఏం చేయాలి, రిసీవ్డ్ కోడ్ వర్డ్ లో ఎర్రర్ ఉందో లేదో డిటెక్ట్ చేయాలి. సో ఎర్రర్ ఉందో లేదో డిటెక్ట్ చేయాలి అంటే ఎన్నైతే ఎన్నైతే ప్యారిటీ బిట్ పొజిషన్స్ ఉంటాయో అన్ని ప్యారిటీ చెకింగ్స్ ఉంటాయి. 4 పొజిషన్స్ ఉంటే 4 చెకింగ్స్ ఉంటాయి. ఓకే, సో ఇది ఎర్రర్ డిటెక్షన్ అండ్ కరెక్షన్. సో దీని మీద మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయమ్మా, మీరు ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి. సో ఒకసారి చూడండి.
సో ఇది ప్రాబ్లం. ఓకే, సో ఈ ఎగ్జాంపుల్ లో ఇక్కడ చూడండి, ఇక్కడ మెన్షన్ చేశాను ఇంక్లూడింగ్ 4 parity bits and 8 bit data word we have 12 bits hamming code word length. సో అంటే చూడండి, ప్యారిటీ బిట్స్ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. మెసేజ్ బిట్స్ ఎన్ని ఉన్నాయి, 8 బిట్స్ ఉన్నాయి. అంటే హ్యామింగ్ కోడ్ వర్డ్ లెంత్ ఎంత టోటల్ గా, 12 బిట్స్. హ్యామింగ్ కోడ్ వర్డ్ లెంత్ ఎంత మనకి, 12 బిట్స్. సో చూడండి, ఇది 12 బిట్ డేటా. ఈ 12 బిట్ డేటాలో సో మనకి ప్యారిటీ బిట్స్ ఏ పొజిషన్స్ లో ఉంటాయి, ఆల్వేస్ 2 పవర్స్ పొజిషన్స్ కదా, P1 P2 P4 P8 4 ప్యారిటీ బిట్స్ కాబట్టి ఈ పొజిషన్స్ లో ప్యారిటీ బిట్స్ ఉన్నాయి. రిమైనింగ్ ఏంటి మనకి, మెసేజ్ బిట్స్. రిమైనింగ్ ఏంటి మనకి, మెసేజ్ బిట్స్. ఓకే, ఆఫ్టర్ దట్ మనం ఈ ప్యారిటీ బిట్ పొజిషన్ లో ఏ వాల్యూ ఉంటుందో ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం ఏం చేయాలి, 1 to 12 నెంబరింగ్ వేయాలి. 1 to 12 నెంబరింగ్ వేయండి. 1 to 12 నెంబరింగ్ వేసి P1 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ పొజిషనల్ వన్స్ కన్సిడర్ చేసుకోండి. సో ఫస్ట్ పొజిషనల్ వన్స్ అంటే ఇక్కడ చూడండి, మనకి 1 కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. 1 3 5 7 9 11. బట్ మీరు ఫస్ట్ పొజిషన్ లో ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఈ 1 ఇక్కడ తీసేశారమ్మా. బట్ ఇక్కడ XOR ఆపరేషన్ అంటే ఈవెన్ ప్యారిటీ అని అర్థం. XOR ఆపరేషన్ అంటే ఈవెన్ ప్యారిటీ అని అర్థం. ఓకే, ఇప్పుడు చూడండి, థర్డ్ పొజిషన్ లో ఏముంది మనకి, 1 ఉంది. ఫిఫ్త్ పొజిషన్ లో 1 ఉంది. సెవెంత్ పొజిషన్ లో 0 ఉంది. సో ఆ పొజిషనల్ వాల్యూస్ పెట్టాము. ఇక్కడ ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ వచ్చేది ఏంటి, 0. ఇక్కడ వచ్చేది ఏంటి, 0. అండ్ నెక్స్ట్ P2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ మనకి 2 కూడా ఉంటుంది. 2, 3, 6, 7, 10, 11. సెకండ్ పొజిషన్ లో ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇది తీసేసాము. రిమైనింగ్ పొజిషన్స్ కన్సిడర్ చేసుకున్నాము. వాటి యొక్క కరెస్పాండింగ్ వాల్యూస్ ఇవి. ఓకే, నంబర్ ఆఫ్ వన్స్ 2 ఉన్నాయి కాబట్టి వాట్ ఈస్ ద వాల్యూ హియర్, 0. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫోర్త్ పొజిషన్ కూడా ఉంటుంది. 4, 5, 6, 7, 12. ఈ పొజిషన్ లో మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాము. ఓకే, సో ఇక్కడ ఓన్లీ 1 ఉంది, దట్ ఈస్ ఆడ్ కాబట్టి దాన్ని ఈవెన్ చేయాలి అంటే యూ హ్యావ్ టు పుట్ 1. అండ్ నెక్స్ట్ P8 అంటే ఇక్కడ నెక్స్ట్ పొజిషన్ అంటే ఇక్కడ 8 కూడా కన్సిడర్ చేసుకోవాలి. ఓకే, 8, 9, 10, 11, 12. సో ఇక్కడ కూడా ఆడ్ నెంబర్ ఆఫ్ 1 ఉంది కాబట్టి యూ హ్యావ్ టు పుట్ 1. అంటే ఇప్పుడు మన P1 P2 P4 P8 వాల్యూస్ వచ్చినాయి. ఆ పొజిషన్స్ లో ఏముండాలి మనకి, 0 0 1 1 ఉండాలి. 0 0 1 1. ఓకే, సో ఇది యాక్చువల్ గా హ్యామింగ్ కోడ్ వర్డ్. హ్యామింగ్ కోడ్ ని జనరేట్ చేయటం అంటే ఇదనమాట. మనకి 8 బిట్ మెసేజ్ బిట్స్ ఇచ్చారు. నంబర్ ఆఫ్ ప్యారిటీ బిట్స్ ని ఫైండ్ అవుట్ చేయండి. ఆ తర్వాత ప్యారిటీ బిట్ పొజిషన్, ఆ తర్వాత ఆ పొజిషనల్ వాల్యూస్. సో టోటల్ హ్యామింగ్ కోడ్ వర్డ్ వచ్చింది. టోటల్ హ్యామింగ్ కోడ్ వర్డ్ వచ్చింది. ఇప్పుడు ఇదే ప్రాబ్లము ఫర్ ఎగ్జాంపుల్, సో ఇక్కడ చూడండి, ఇది కదా మనం రిసీవ్ చేసుకున్న డేటా. ఓకే, సో ఇదే కదా మనం ట్రాన్స్మిట్ చేయాల్సిన డేటా. ఈ ట్రాన్స్మిట్ చేయాల్సిన డేటా ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్మిట్ చేసినప్పుడు దీంట్లో ఎర్రర్ యాడ్ అయింది. యాడ్ అయినప్పుడు నేను దీన్ని ఇలా రిసీవ్ చేసుకున్నాను. ఏమని రిసీవ్ చేసుకున్నాను ఒకసారి చూడండి, 0 1 1 అండ్ 6th పొజిషన్ లో ఎర్రర్ అని తీసుకుంటున్నాను కాబట్టి అక్కడ కూడా 1 పెడుతున్నాను. 0 1 0 0 0 1 1 కాబట్టి 4 వన్స్ పెట్టాను. 0 1 0 1 0 0 0. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రిసీవ్ చేసుకున్నాను. దీన్ని బట్టి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏ పొజిషన్ లో ఎర్రర్ ఉంది మనకి, 6th పొజిషన్ లో ఎర్రర్ ఉంది. ఏ పొజిషన్ లో ఎర్రర్ ఉంది, 6th పొజిషన్. సో చూడండి, 1 2 3 4 5 6. ఇన్ 6th పొజిషన్ వీ హ్యావ్ ఎర్రర్. సో ఏం చేయాలి, ఆ పొజిషనల్ ఎర్రర్ ని వీ హ్యావ్ టు డిటెక్ట్ దట్ ఎర్రర్ అండ్ వీ హ్యావ్ టు కరెక్ట్ దట్ ఎర్రర్. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఎర్రర్ చెకింగ్స్ ఏంటి ఆ ఎర్రర్ చెకింగ్స్, ఇక్కడ ఎన్నైతే ప్యారిటీ బిట్స్ ఉన్నాయో అన్ని ఎర్రర్ చెకింగ్స్ ఉంటాయి. అంటే C1 C2 C3 C4. C1 C2 C3 C4. Okay, first you have to find C1 value. You have to find C1 value. C1 is equal to even parity of ఇక్కడ ఫస్ట్ పొజిషన్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. 1 3 5 7 9 11 9 11. సో ఈ పొజిషనల్ వాల్యూస్ ఏమున్నాయో చూడండి. ఫస్ట్ పొజిషన్ లో ఏముంది, 0 ఉంది. అండ్ నెక్స్ట్ థర్డ్ పొజిషన్ లో ఏముంది, 1 ఉంది. ఓకే, అండ్ ఫిఫ్త్ పొజిషన్ లో ఏముంది, 1 ఉంది. అంతేగా, 1 2 3 4 5 అండ్ సెవెంత్ పొజిషన్ లో వీ హ్యావ్ 0.
and 9th position lo we have 0. Okay, and in 11th position we have 0. Okay, so by using even parity scheme, what is C1 value? 0. What is C1 value? 0. In similar way, you have to find C2 value 2, 3, 6, 7, 10, 11. So మనకి ఏమొస్తుంది ఇక్కడ 1 వస్తుంది. ఇన్ C3 అంటే ఇక్కడ మనం పొజిషన్స్ ఏం కన్సిడర్ చేసుకోవాలి? 4, 5 అండ్ సో ఆన్. అంటే ఇక్కడ 4 ఇంక్లూడ్ చేస్తాం, సేమ్ ఇవే పొజిషన్స్. And we will get 1 here. Okay, and C4 అంటే 8, 9, 10, 11, 12. సో ఇక్కడ మనకి ఏ వాల్యూ వస్తుంది? 0 వస్తుంది. ఏ వాల్యూ వస్తుంది? 0. సో చూడండి 8, 9, 10, 11, 12 అంటే మనకి 10100. అంటే ఇక్కడ 2 1s ఉన్నాయి కాబట్టి ఈవెన్ నెంబర్ ఆఫ్ 1s కాబట్టి ఈ వాల్యూ 0 అవుతుంది. సో యూ హ్యావ్ టు చూస్ ఫ్రమ్ బాటమ్ టు టాప్. సో ఇలా చూస్ చేసుకోండి. ఇక్కడ ఉన్నది ఏంటి మనకి? 0 1 1 0 0 1 1 0. 0 1 1 0 means which position? 6th position. So in 6th position we have error. అంటే ఈ పొజిషన్ లో ఎర్రర్ ఉంది అని మనం డిటెక్ట్ చేసాము. ఆఫ్టర్ దట్ ఏం చేయాలి? వీ హ్యావ్ టు కరెక్ట్ దట్ ఎర్రర్. ఓకే, సో 1 ఉంది కాబట్టి 1 తీసేసి ఏం పెట్టాలి? మనం ఇక్కడ 0 పెట్టాలి. 1 తీసేసి ఏం పెట్టాలి? 0. ఓకే, సో ఇది సింగిల్ ప్రాబ్లం లో ఎలా మనము హ్యామింగ్ కోడ్ ని ఎలా జనరేట్ చేయాలి అండ్ జనరేట్ చేసిన దాన్ని ఎలా ట్రాన్స్మిట్ చేస్తాము అండ్ ట్రాన్స్మిట్ చేసినప్పుడు మనకి మధ్యలో ఎర్రర్ అనేది, నాయిస్ అనేది యాడ్ అయినప్పుడు డేటా అనేది ఏమవుతుంది? కరప్ట్ అవుతుంది. సో ఇన్ రిసీవ్డ్ కోడ్ వర్డ్ వాట్ వీ హ్యావ్ టు డూ? వీ హ్యావ్ టు చెక్ ద రిసీవ్డ్ కోడ్ వర్డ్. అంటే ఇన్ విచ్ పొజిషన్ వీ హ్యావ్ ఎర్రర్ అనేది మనం చెక్ చేయాలి, డిటెక్ట్ చేసిన తర్వాత ఏం చేయాలి? వీ హ్యావ్ టు కరెక్ట్ దట్ ఎర్రర్. ఏం చేయాలి? ఆ ఎర్రర్ ని మనము కరెక్ట్ చేయాలి. ఓకే, సో ఇదేమో లెఫ్ట్ సైడ్ ఉన్నది ఏంటి మనకి? జనరేట్ చేయటం, హ్యామింగ్ కోడ్ ని జనరేట్ చేయటం ఈ ప్రాసెస్. అండ్ రిసీవ్ చేసుకున్న కోడ్ వర్డ్ లో అంటే మనమే ఈ ప్రాబ్లం లో ఏం చేశాను? నేను ఒక డేటా బిట్ చేంజ్ చేశాను. అంటే ఇలా రిసీవ్ చేసుకున్నాము. ఒరిజినల్ డేటా బిట్ ఇది, బట్ మనం రిసీవ్ చేసుకుంది ఇది. ఓకే, అంటే ఇక్కడ ఎర్రర్ అనేది యాడ్ అయింది కదా. ఈ రెండింటిని కంపేర్ చేయండి. ఒక పొజిషన్ లో ఎర్రర్ అనేది ఉంది. సో కాబట్టి ఏం చేయాలి మనము? దీన్ని చెక్ చేయాలి. దీన్ని మనం చెక్ చేయాలి. సో చెక్ చేసినప్పుడు మనకి ఇలా వచ్చింది 0 1 1 0 అంటే ఏ పొజిషన్? 6th పొజిషన్. అంటే మనకి 6th పొజిషన్ లో ఎర్రర్ ఉంది అని అర్థము. ఓకే, ఆ ఎర్రర్ ని మనం ఏం చేయాలి? డిటెక్ట్ చేసి కరెక్ట్ చేయాలి. అలా కాకుండా మీరు ఆల్ జీరోస్ రిసీవ్ చేసుకున్నారనుకోండి, ఆల్ జీరోస్ అంటే నో ఎర్రర్ అని అర్థం. ఆల్ జీరోస్ అంటే నో ఎర్రర్, అంటే సేమ్ ఇక్కడ ఏదైతే ట్రాన్స్మిట్ చేసామో అదే కోడ్ వర్డ్ రిసీవ్ చేసుకున్నారని మీనింగ్. ఓకే, సో ఇది హ్యామింగ్ కోడ్. ఓకే, సో మనకి అది మెసేజ్ బిట్స్ ఇవ్వచ్చు, 4 ఇవ్వచ్చు, 8 ఇవ్వచ్చు, 12 ఇవ్వచ్చు, 11 ఇవ్వచ్చు, ఎన్నైనా ఇవ్వచ్చు. ఓకే, సో మనం ఇచ్చిన ప్రాబ్లమ్ ని బట్టి మనం నెంబర్ ఆఫ్ ప్యారిటీ బిట్స్ ని ఫైండ్ అవుట్ చేస్తాము. ఆ ప్యారిటీ బిట్స్ ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఏం చేస్తాం? మనము వాటి యొక్క పొజిషన్స్ అండ్ ఆ పొజిషనల్ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఫైనల్లీ we will get హ్యామింగ్ కోడ్. ఓకే, సో అండ్ నెక్స్ట్ డేటాని ఎలా రికవర్ చేయాలి అనేది కూడా చెప్పాను కదా. అంటే మనం ఇచ్చిన 12-bit హ్యామింగ్ కోడ్ ఇచ్చాడు అనుకోండి, దాంట్లో ఒరిజినల్ డేటా బిట్స్ ఏవి అనేది కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో ఈ ప్రాబ్లం ఒకసారి అబ్జర్వ్ చేయండి. 12-bit హ్యామింగ్ కోడ్ వర్డ్ containing 8 bits of data and 4 bits of parity bits is read from memory. దాంట్లో ఏమంటున్నారు? ఎర్రర్ ఉందో లేదో ఫస్ట్ డిటెక్ట్ చేయమంటున్నాడు. డిటెక్ట్ చేసి మెసేజ్ బిట్స్ ఏంటి, ప్యారిటీ బిట్స్ ఏంటి అనేది మనం రాయాలి. ఓకే, సో ఇక్కడ చూడండి 1 to 12 నెంబరింగ్ వేయండి. 4 ప్యారిటీ బిట్స్ అన్నాడు కాబట్టి 4 పొజిషన్స్ P1, P2, P4, P8 పొజిషన్స్. ఓకే, ఎర్రర్ ని ఎలా చెక్ చేయాలో తెలుసు కదా మనకి. 4 ప్యారిటీ బిట్స్ అంటే 4 ఎర్రర్ చెకింగ్స్ ఉంటాయి. సో ఇక్కడ ఇన్ విచ్ పొజిషన్ వీ హ్యావ్ ఎర్రర్? 0 1 1 0 అంటే 6th పొజిషన్ లో మనకి ఎర్రర్ ఉంది. ఆ 6th పొజిషన్ లో 1 ఉంటే 0 పెట్టండి, 0 ఉంటే 1 పెట్టండి. పెట్టిన తర్వాత ఏం చేస్తాం? మీరు కరెక్టెడ్ కోడ్ వర్డ్ రాస్తాడు. కరెక్టెడ్ కోడ్ వర్డ్ అంటే ఏంటి? P1, P2, P4, P8 ఈ వాల్యూస్ తీసేస్తే రిమైనింగ్ బిట్స్ ఏంటి మనకి? డేటా బిట్స్. ఆ డేటా బిట్స్ ని ఇక్కడ రాస్తాము. ఈ పొజిషన్ లో ప్రీవియస్ గా 1 ఉంది, అది తీసే 0 పెట్టాము. సో ఇది కరెక్టెడ్ రిసీవ్డ్ కోడ్ వర్డ్. ఓకే, సో ఇది హ్యామింగ్ కోడ్.
ఇక్కడ మనం ఏంటి ప్యారిటీ బిట్స్ ని జనరేట్ చేయటము, వాటి యొక్క పొజిషనల్ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయటం ఒక ప్రొసీజర్. అండ్ రిసీవ్ చేసుకున్న తర్వాత వాటి యొక్క వాల్యూస్ ని చెక్ చేయటం. ఓకే, ఎన్నైతే ప్యారిటీ బిట్స్ ఉన్నాయో అన్ని ఎర్రర్ చెకింగ్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఇది హ్యామింగ్ కోడ్ వర్డ్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా హ్యామింగ్ కోడ్ అనేది. సో ఈజీగా ఉంటుంది, బట్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్. సో ఎవరికైనా డౌట్స్ ఉంటే రైస్ చేయండి, హ్యాండ్ రైస్ చేయండి. సో వాళ్ళని అన్మ్యూట్ చేస్తాను. ఎవరికైనా డౌట్ ఉంటే వాళ్ళు హ్యాండ్ రైస్ చేయండి. ఎనీబడి, ఎవరికైనా డౌట్ ఉందమ్మా? గర్ల్స్ అర్థమైందమ్మా టాపిక్ హ్యామింగ్ కోడ్?